వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీరియస్ అయింది. బార్బడోస్ వేదికగా జరిగిన వెస్టిండీస్ ఆస్ట్రేలియా మొదటి టెస్టులో ఎంపైర్ నిర్ణయాలు చాలా వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా థర్డ్ ఎంపైర్కి వెళ్లిన ప్రతి రివ్యూ ఆతిథ్య జట్టు వెస్టిండీస్ కు వ్యతిరేకంగానే వచ్చాయి. దాంతో డారెన్ సామీ సహనం కోల్పోయాడు. నేరుగా థర్డ్ ఎంపైర్ పేరును ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశాడు. దాంతో ఐసీసీ సామీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే బార్బడోస్ లో జరిగిన తొలి టెస్టులో అంపైర్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం ఆతిథ్య జట్టుకు వ్యతిరేకంగా వెళ్లాయి. ఈ క్రమంలో ఆగ్రహించిన కోచ్ డారెన్ సామీ అంపైర్ పేరు ప్రస్తావించి నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్టులో థర్డ్ ఎంపైర్ ఆండ్రియన్ హోల్స్టాక్ 5 వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో 4 వెస్టిండీస్ కు వ్యతిరేకంగా వెళ్లాయి. వీటిపై కోచ్ డారెన్ సామీ విలేకరుల సమావేశంలో థర్డ్ ఎంపైర్ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు తప్పు చేస్తే శిక్ష పడుతుందని, ఎంపైర్ కు ఇలాంటిది ఏమీ ఉండదని చెప్పాడు. దీని తర్వాత ఐసీసీ డారెన్ సామీకి శిక్ష విధించింది. తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమ చేతుల నుంచి వెళ్లిపోయిందని విలేకరుల సమావేశంలో ఎంపైర్ పేరును ప్రస్తావిస్తూ డారెన్ సామీ పేర్కొన్నాడు. ఈ జట్టుకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చూసినప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు. డారెన్ సామీతో పాటు కెప్టెన్ రాస్టన్ చేజ్ కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. దీంతో ఐసీసీ డారెన్ సామీకి డీమెరిట్ పాయింట్ విధించడంతో పాటు ఆయన మ్యాచ్ ఫీజులో 15% జరిమానాగా విధించింది.